మేలైన వంగడల్ని ఈ మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా దిగుబడులు సాధిస్తున్నటువంటి మిరప రకానికి సంబంధించి లియో 306 హర్లాల్ హైబ్రిడ్ సీడ్స్ ఏదో ఉందో అది ఖమ్మంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి నాణ్యమైన దిగుబడులు సాధిస్తూ ఉంది. ఇప్పుడు మనం దీనికి సంబంధించి కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ కేంద్రానికి సంబంధించి వాళ్ళు ఖమ్మం జిల్లా పూసుమంచి మండలంలో వివిధ గ్రామాల్లో వారి యొక్క తోటలను పరిశీలించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో అధీకృత డీలర్గా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర సీడ్స్ అధినేత శ్రీ ఆలస్యం ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ప్రసాద్ గారు చెప్పండి, ఈ ఖమ్మం జిల్లాతో పాటు ఎక్కడెక్కడ ఈ నాణ్యమైన దిగుబడులు ఈ లియో 306 యొక్క ప్రపంచం గురించి ఏం చెప్తారు? ఈ లాస్ట్ ఇయరే ఇచ్చినామండి శాంపిల్స్ లియో 306 హర్లాల్ కంపెనీ వాళ్ళది వెరైటీ. మాకు ఆ రోజు శాంపిల్ ఇచ్చినప్పుడే మేము చూసిన చాలా బాగా అనిపించింది. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ కాలేదు కంపెనీ. కింద నుంచి పై దాకా కూడా మనకి ఫ్రూట్ అనేది కింద అయితే ఏ సైజు ఉందో చివరి దాకా అదే సైజు, కలరు, గింజ శాతం ఎక్కువ ఉంది. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఇంత దగ్గర కాపులో ఈ కలరు ఈ సైజు అనేది నేనైతే ఏ వంగడంలో చూడలేదు. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఇచ్చారు. నేను 2 స్టేట్లకి నేనే ఈ డిస్ట్రిబ్యూటర్ని హర్లాల్కి లియో 306 వెరైటీకి. ఇక్కడ కూసిమంచి గంగమ్మ తండ, రావిచెట్టు తండ, లింగరామ తండ ప్లస్ గురవాయిగూడెం, లోక్య తండ, ఈ విలేజ్లన్నింటిలో మన దగ్గర గత 5 సంవత్సరాల నుంచి మన దగ్గర తీసుకెళ్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సీడ్స్ ఖమ్మం అండి, గణేష్ గంజ్, జూలూరుపాడు, ఏనుకూరు, కారేపల్లి, కామేపల్లి, ఇల్లందు, మధిర, తర్వాత భద్రాచలం పక్కన కుక్కునూరు, పలు చివరి ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి కూడా మన దగ్గరకు రావడం, లియో 306 అనే వెరైటీని తీసుకెళ్ళడం. ప్రతి ఏరియాలో అన్ని చోట్ల ఒకే రిజల్ట్ యాజ్ టీజ్ అనమాట. ఎక్కడ చిన్న ప్రాబ్లం కానీ లేదు. ఫ్లవర్తో ఈ దీంట్లో ఉన్న గొప్పది ఏంటంటే గ్రీన్ ఫ్రూట్, రెడ్ ఫ్రూట్, ఫ్లవరింగ్ 3 ఒకే స్టేజీలో ఉండడం అనేది నేనైతే ఏ వంగడంలో చూడలేదు. అది హైదరాబాద్ మన సార్ ఆర్ఎం గారు సైదుబాబు గారు ఒకసారి మాట్లాడారు. ఇప్పుడు దీనికి సంబంధించిన మనం 10 ప్రాంతాల్లో మనం ఇప్పుడు తోటలను పరిశీలించడం జరిగింది. 10 చోట్ల కూడా ఇదే రకంగా కింద నుంచి పై వరకు కూడా ఒక క్వాలిటీ దిగుబడిగా చూస్తున్నాం. ఇట్లా జిల్లాలో ఎంతమంది రైతులు దీన్ని ఆకర్షితులయ్యారు? ఎంతమందికి ఇచ్చారు ఈ సీజన్లో? దగ్గర ఒక 100 మంది రైతులు తీసుకెళ్లారండి. 70 కేజీల దాకా సేల్ చేయడం జరిగింది లియో 306. అన్ని చోట్ల ఒకే రెస్పాన్సిబుల్. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో సాయిల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని ఏరియాల్లో వ్యవసాయం వాళ్ళు చేసిన విధానం కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది మందులు కొంచెం పెట్టుబడులు వెనకడి వేసేటోళ్ళు ఉంటారు. అయినా కూడా అన్ని చోట్ల ఒకే రిజల్ట్, యాజ్ ఇట్ ఈజ్ రిజల్ట్. ఎందువల్లంటే దీనికి తోడు క్లైమేట్ కూడా సహకరించింది ఈ సంవత్సరం రైతులకి. సీడ్తో పాటు క్లైమేట్ కూడా సహకరించింది. అన్ని ఏరియాల్లో ఒకే విధమైన రెస్పాన్స్ అనమాట. ఎక్కడ చిన్న ఇది బాగలేదు, పలానా ఏరియాలో కొంచెం ఇది ఫ్లవరింగ్ తక్కువ ఉంది, గుబ్బలు వచ్చినాయి, ఇవన్నీ ఎక్కడ ఈ రిమార్క్ అనేది లేదు. అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. గత 10 రోజుల నుంచి చూసినట్టయితే ఇప్పుడు మిర్చి రేటు కూడా కొంచెం మార్కెట్లో రేజ్ అయింది. 17,000కి వచ్చింది 13 నుంచి. ఇప్పుడు ఇది రాబోయే రోజుల్లో ఇది రైతులు కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది. దీనికి సంబంధించి బరువుకు సంబంధించి ఎలా ఉండబోతుంది? ఇది ఏసీలో ఉన్నా కూడా దీని యొక్క కలర్ దానికి సంబంధించి కూడా చెప్పండి. ఇక్కడ మీరు చూడండి, గమనించండి. ఇక్కడ ఫ్రూట్ అనేది ప్యూర్ బ్లాక్లో ఉంది. ఈ నల్లగుంట వల్ల మనకి ఏసీలలో 4 ఇయర్స్ అయినా మనకి ఏసీ క్వాలిటీ ఏమాత్రం తగ్గదు. అవసరమైతే మీరు ఒక బస్తా ఇప్పుడు కోసి కొట్టలు వేసుకుని ఎండబెట్టిన తర్వాత ఇంత కూడా కలర్ షేడ్ కాదు. మీకు తెలుసు రైతులకి ఇది ఇంత బ్లాక్ ఉండటం వల్ల ఏసీలో మీకు ఆగిద్ది. ప్లస్ దీంట్లో ఉన్నది మీరు చూడండి, రెడ్ ఫ్రూట్ గింజ శాతం ఎక్కువ ఉందండి. గింజ శాతం బయటికి కనిపిస్తుంది. చివరి దాకా దగ్గర 100 నుంచి 115 గింజలు బరాబర్ ఉంటాయి దీంట్లో. దానివల్ల ఏంటంటే ఫ్రూట్ వెయిట్ ఉండటం వల్ల మనకి ముడత అనేది, ఈ ఫ్రూట్ వెయిట్ ఉండటం వల్ల ముడత అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఫ్రూట్ వెయిట్ ఉండటం వల్ల దాంట్లో ఈ అన్ని పాజిటివ్ లక్షణాలు దీంట్లో ఉన్నాయండి. ప్రతి వెరైటీలో నాకు ఇది బాగుంటుంది, వేరే మన కాంపిటేటర్ హైబ్రిడ్స్లో పలాని కాయ సైజు బాగుందంటారు కానీ దూరం కాకుంటుంది, పలాని ఫ్లవరింగ్స్ డ్రాప్ అయింది, కాయ కలర్ తక్కువ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే కాయ సైజు, కలరు, రెడ్ ఫ్రూట్, దగ్గర కాపు ప్లస్ డిసీజ్ తక్కువ, అన్ని క్వాలిటీస్ పాజిటివ్ క్వాలిటీస్ దీంట్లో ఉన్నాయి. మీరు లైవ్లో చూడండి, ఇక్కడ ఇంతమంది రైతులు ఉన్నారు. ఈ వీళ్ళందరూ వేసిన వాళ్ళు మన దగ్గర గత 5 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు మన షాప్ దగ్గర విత్తనాలు తీసుకుంటున్నారు. వాళ్ళ రెస్పాన్స్ కూడా మీరు తీసుకోండి. దీనికి సంబంధించి ఇదే